తెరిచే ఉంది, లోపలికి రండి. హలో, మీరా? కూర్చోండి, మీకు కాఫీ చేసి తీసుకొస్తా. వద్దండి వద్దండి. ఎందుకు? ఇప్పుడు మళ్ళీ చేయాలా? ఆ, పర్లేదు, మీ చేతిలో ఉన్న కాఫీ ఇచ్చేయండి. అయ్యయ్యో, ఎంగిల్ చేశానండి. మీ ఇంగ్లే కదా, ఇవ్వండి. అదేంటి ఇంత తీయగా ఉంది? లేదండి, చెప్పగానే కలుపుకున్నాను. బహుశా మీ తీయటి పెదాల వల్ల చప్పటి కాఫీ కాస్త తీయగా ఉంటుంది లేండి. మీరు భలే సరదాగా మాట్లాడతారండి. అదే మా శ్రీవారైతే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వల్ల దీనంగా ఉంటారు. వాడు అంతే లేండి. సరిత గారు, మాటలో పడి మర్చిపోయాను. ఏం లేదు, ఆఫీస్లో మా ఇంటికి మర్చిపోయాను. వెళ్ళి తీసుకుందాం అనుకుంటే ఆఫీస్ లాక్ చేస్తుంది. మీరేమి అనుకోనంటే ఈ రోజు ఇక్కడే ఎక్కడో పడుకొని వెళ్దామని. దాందే ఉందండి, ఎక్కడ పడుకుంటారో చెప్పండి. సరిత, మా అన్న కూతురికి ఒంట్లో బాగోకపోతే కేకే హాస్పిటల్కి తీసుకెళ్లారంట. వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. కాస్త తోడొస్తావా? మళ్ళీ పొద్దున్నే వచ్చేద్దాం. అయ్యో ఉండండి, 5 నిమిషాల్లో వస్తాను. అది కాదు సరిత, నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు తొందరగా వచ్చేస్తే కలిసి వెళ్దాం. సరేనండి. ఓకే. చందు గారు, చందు గారు, సారీ అండి, డిస్టర్బ్ చేశాను. పర్వాలేదు, చెప్పండి. మాధవి బంధువులు ఎవరో హాస్పిటల్లో ఉన్నారట. తనకు తోడుగా రమ్మంటోంది. వెళ్తున్నాను. సరేనండి. చందు గారు, మీరు పొద్దున వెళ్ళేటప్పుడు కీస్ పక్కింట్లో ఇచ్చి వెళ్ళండి. హలో, ఇల్లంతా వెతికినా కనిపించలేదు. ఎక్కడున్నారండి? కొంపలో చలేస్తుంటే పంచగుట్ట శ్మశానంలో చలి కాసుకుంటున్నాను. పెట్టాయి ఫోన్ దయమా. పాపం, ఏం కష్టం వచ్చిందో ఏమిటో చిరాగ్గా ఉన్నారు.